వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. నవంబర్ 18 లోపు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలోగా ఛార్జిషీట్ దాఖలు చేశారని తెలిపింది. అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిలదీసింది. కేసు ట్రయల్ కోసం హైకోర్టు సీనియర్ న్యాయాధికారిని నియమించాలని ఆదేశించింది. రోజువారీ విచారణ జరిగేలా చూడాలని పేర్కొంది. మార్చి 31 లోపు ప్రత్యేక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టించవద్దని పేర్కొంది. తదుపరి దర్యాప్తు చేయడం రాకపోతే సీబీఐకి కేసును అప్పగించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 2022న ఆనాడు గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించిన వ్యక్తి ముద్దాయికి అనుకూలంగా చెప్పాడు కాబట్టి ఆనాటి నుండి మధ్యస్థ బెయిల్ మీద ఉన్నాడు ఇతను. ఇటువంటి తీవ్రమైన నేరాలలో, ఇటువంటి కిరాతకమైన హత్యల్లో పోలీసులు కుమ్మక్కయ్యారు. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళకు షోకాజు నోటీస్ ఇచ్చారా లేదా, ఏం చేశారని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు తప్పనిసరిగా ఆనాడు ఎవరైతే అనంతబాబు చెప్పు చేతల్లో ఉండి కేసును ప్రక్కదోవ పట్టించి ముద్దాయికి సహకరించారో వాళ్ళందరి మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోబోతా ఉన్నారు. అంతేకాదు, మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, పోలీసులు కుమ్మక్కైపోయారు, ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని మొదటి నుంచి పోరాటం చేశాం, బాధితుల తరపున నిలబడ్డాం. ఈ రోజున మేము అదే చెప్తూ ఉన్నాం. ఎవరైతే ఆనాడు ముద్దాయిలకు సహకరించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ముద్దాయిని రక్షించడానికి ప్రయత్నం చేశారో ఆ పోలీసు అందరి మీద కూడా సెక్షన్ 4 SC/ST యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన ఈరోజు వ్యాఖ్యానించిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం